హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ టు బ్యాంకాక్ ఫుల్ ట్రిప్ 25,000లో ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. తమ్మెనల్ చూసి వచ్చేసావు అయితే 25,000లో థాయిలాండ్ ట్రిప్ కవర్ చేద్దాం అనేది. 25,000లో థాయిలాండ్ కాదు కదా, పక్కనున్న గోవా కూడా వెళ్ళలేవు ఈ 25,000 బడ్జెట్లో. ఆ యూట్యూబర్ చెప్పాడు 30,000లో పోవచ్చు అని. ఈ ప్యాకేజ్ వాళ్ళు 30,000లో తీసుకెళ్తామన్నారు, కానీ అసలైనది అది కాదు. మనం వెళ్ళేది థాయిలాండ్కి, మొత్తం కంప్లీట్ చేయాలి. బడ్జెట్లో అంటే కష్టమే. థాయిలాండ్లో ఇప్పుడు నేను చెప్పే ప్లేసెస్ ఏంటంటే పటాయా అండ్ బ్యాంకాక్. ఈ రెండు సిటీస్ నేను కవర్ చేశాను. ఇవి ఎంతైతే బడ్జెట్లో ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా మీకు. ఇక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలో కూడా నేను మీకు చెప్తాను. ఫుల్ వీడియో చూడండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉన్న ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్గా ఇస్తాను, ముందే చెప్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. లాస్ట్ థాయిలాండ్కి ప్లాన్ వేసుకుంటే 4 మెంబర్స్ ప్లాన్ వేసుకోండి, ఎందుకంటే బడ్జెట్లో అయిపోతుంది. హోటల్స్ కానీ క్యాబ్స్ కానీ ఇవన్నీ మీకు తక్కువలో అయిపోతుంది. షేరింగ్లో అయిపోతుంది 4 మెంబర్స్కి కలిపి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ మాత్రం మీరు చాలా బడ్జెట్లో బుక్ చేద్దాం అనుకుంటారు, కానీ బడ్జెట్లో మాత్రం అస్సలు బుక్ చేయకండి. నాక్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా ఇవన్నీ బడ్జెట్లో అయిపోతుంది. బట్ ఒక ప్రాబ్లం ఉన్నది. నాక్ ఎయిర్లైన్స్ వాడు ఎప్పుడు ఫ్లైట్స్ ఉంచుతాడో వాడికి తెలియదు, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాడో వాడికి తెలియదు. సో నాక్ ఎయిర్లైన్స్ అయితే అవాయిడ్ చేయండి. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. నాక్ ఎయిర్లైన్స్ వాడు ఎప్పుడు ఉంచుతాడో లేదో తెలియదు, అసలు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేస్తాడు అప్పుడప్పుడు. ఎయిర్ ఏషియా దీంతో పోలిస్తే ఎయిర్ ఏషియా కొంచెం బెస్ట్. ఎయిర్ ఏషియా ట్రై చేయండి, బట్ ఇందులో లగేజ్ రాదు మనకి. వచ్చేటప్పుడు మీకు ఏమైనా లగేజ్ ఉండొచ్చు, అంత దూరం పోతున్నారు థాయిలాండ్కి, మీరు ఏమైనా కొనుక్కుంటారు, ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా అయిందనుకో మళ్ళీ 3,000 కట్టాలి. సో ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఇండిగో ఎయిర్లైన్స్ బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం తక్కువలో ఉంటుంది. ఇందులో ఇంక్లూడింగ్ మనకి లగేజ్ బ్యాగ్ వస్తుంది, 20 kg వస్తుంది అప్ అండ్ డౌన్కి. ఎయిర్ ఏషియా టికెట్స్కి బుక్ చేసుకుంటారు చూడండి, అదే ప్రైస్లో అయిపోతుంది. ఇదే బెస్ట్ నన్ను అడిగితే. ఇండిగో కూడా ఎక్కువ క్యాన్సిల్ చేయడు ఫ్లైట్ టికెట్స్ అయితే. మీరైతే ఇండిగోనే బుక్ చేసుకోండి. నేనైతే ఇండిగోనే ప్రిఫర్ చేస్తాను. అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ ఒక 1-2 months ముందు బుక్ చేస్తే 20,000లో అయిపోతుంది. ఒక 1 week ఆర్ 10 days ముందు బుక్ చేస్తే 23,000 అలా చేంజ్ అవుతుంది. బట్ ప్రిఫర్ టు ఓన్లీ ఇండిగోనే. ఎయిర్ ఏషియా, నాక్ ఎయిర్లైన్స్ చెప్పలేము ఎంతో ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో. ఎయిర్ ఏషియా అయితే కావు మ్యాక్సిమం. నాక్ ఎయిర్లైన్స్ అస్సలు నమ్మొద్దు చెప్తున్నాను. వాడు మాత్రం ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాడో కూడా తెలియదు. అది బుక్ చేసుకున్నారంటే మీరు మాత్రం బుక్ అయిపోతారు, ముందే చెప్తున్నా. ట్రై ఎయిర్ ఏషియా. బడ్జెట్లో అయితే ఎయిర్ ఏషియా లేదు, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, మాకు విండో సీట్ కావాలి, లగేజ్ కావాలంటే ఇండిగోనే బుక్ చేయండి. ఎయిర్ ఏషియాలో మాత్రం అసలు బుక్ చేయకండి, ఇండిగోనే బుక్ చేయండి. స్కై స్కానర్లో కూడా చూడకండి. నాకు ఫ్లిప్కార్ట్లో ఆర్ మేక్ మై ట్రిప్లో రెండిట్లో బుక్ చేయండి ఏదైనా సరే. ఫ్లిప్కార్ట్లో మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్స్ మీద. క్రెడిట్ కార్డ్స్ లేకపోయినా సరే ఆఫర్స్ వస్తాయి. మేక్ మై ట్రిప్లో కూడా అంతే ఆఫర్స్, క్రెడిట్ కార్డు ఉన్నా లేకున్నా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ ఎక్స్చేంజ్. నాకైతే హైదరాబాద్లో ఓరియంటల్ ఎక్స్చేంజ్ ఇది బెస్ట్ రేట్ ఇచ్చింది, 2.65. కొన్ని చోట్ల 2.7 ఇస్తున్నారు. చాలా తేడా ఉంటుంది 2.65కి 2.7కి. శాంపుల్గా చెప్పాలంటే 2.65 టు 2.75. ఇప్పుడు సపోజ్ మనకు 10,000 బాట్స్ కావాలి, మన కరెన్సీలో 26,500 అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఓరియంటల్. అదే కొందరు బయట అయితే 2.67, 2.7 అట్లా తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు నువ్వు 2.7 అంటే 27,000 ఇవ్వాలి నువ్వు 10,000 బాట్స్కి. చూసారా, 1,500 అలా చేంజ్ డిఫరెంట్ ఉంటుంది. సో తక్కువ రేట్ ఎక్కడైతే ఇస్తారో అదే తీసుకోండి. నాకు తెలిసిందైతే ఓరియంట్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇస్తున్నారో నేను అక్కడే తీసుకున్నాను. టోటల్ బడ్జెట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫ్లైట్స్కి ఒక శాంపుల్గా అరౌండ్ 20,000 పెట్టుకోండి. ఇప్పుడైతే 20,000 ఇక్కడే 20,000 అయిపోయింది. చూసారా, అప్ అండ్ డౌన్ ఫ్లైట్కి బ్యాంకాక్ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్కి 20,000. మీరు ఇంకా బడ్జెట్లో బుక్ చేద్దామనుకో 17,000 to 18,000 ఉంటుంది. సో మీరు మైండ్లో పెట్టుకోండి 20,000 ఇప్పుడు. అండ్ హోటల్ కంపల్సరీ మీరు ఎన్ని డేస్ అయితే వెళ్తారో ఖచ్చితంగా హోటల్ మాత్రం ముందే బుక్ చేసుకోవాలి. మీరు హోటల్ బుక్ చేసుకున్నా పర్లేదు, ఆర్ ముందే పేమెంట్ చేసినా పర్లేదు. ఇక్కడైతే జీరో స్కామ్, అసలు ఏం స్కామ్ అయితే ఉండవు. డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక ప్రైజెస్ ఏమి ఇంక్రీజ్ కావు, సేమ్ అగోడా ప్రైజెసే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం డిపాజిట్ చేయాలి, క్యాష్ డిపాజిట్ అంతే. ఒక 500 to 200 బాట్స్ అలా ఉంటుంది అంతే. మీరేం టెన్షన్ పడకండి, అగోడాలో బుక్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైజెస్ నియర్ బీచెస్ పక్కన బుక్ చేసుకోండి. లైక్ పటాయా అయితే మీరు బీచ్ రోడ్ దగ్గర హోటల్ బుక్ చేసుకోండి. బ్యాంకాక్ అయితే సిటీ సెంట్రల్ మధ్యలో అలా నియర్ ప్లేసెస్ ఉండేటట్టు బుక్ చేసుకోండి. పాస్పోర్ట్ వ్యాలిడిటీ అప్ to 6 months ఉండాలి. అండ్ బ్యాంకాక్లో దిగినాక, ఎయిర్పోర్ట్లో దిగినాక ఇమిగ్రేషన్లో కంపల్సరీ ఇవైతే అడుగుతారు. హోటల్ బుకింగ్ కంపల్సరీ అడుగుతారు. మళ్ళీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్, అవి రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కంపల్సరీ చూపించాలి.
ఎందుకన్నా మంచిది 1 కాపీ పెట్టుకోవాలి. కాపీ కంపల్సరీ పెట్టుకుంటే బెస్ట్. ఫోన్‌లో అయితే తీసి చూపియలేము. మీరు ఒక ఎగ్జిరోస్ కాపీ తీసుకొని రండి. అక్కడ యూఎస్ డాలర్స్ అయినా 10,000 బాట్స్ ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు క్యారీ చేసుకొని రండి. మీరు బ్యాంకాక్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ పటాయాకి వెళ్ళిపోండి. బ్యాంకాక్ తర్వాత చూసుకోండి. పటాయాకి వెళ్ళిపోండి. డైరెక్ట్ పటాయా మీరు 4 మెంబర్స్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. లేదంటే బస్ కోసం వెయిట్ చేయండి. బస్సు కూడా చాలా తక్కువ రీజనబుల్ ఉంటుంది, 131 బాట్స్ అంతే. అదే మీరు క్యాబ్ అయితే ఒక 1200 టు 1100 బాట్స్ ఉంటుంది. మీరు నలుగురు షేర్లో చేసుకొని వెళ్ళిపోవచ్చు. బ్యాంకాక్లో బైక్ ఆర్ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే బైక్ అయితే గ్రాబ్ బెస్ట్, క్యాబ్కి అయితే బోల్ట్ బెస్ట్. గ్రాబ్లో అయితే ఫుడ్, బైక్ రెండు బుక్ చేసుకోవచ్చు, రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. చాలా మంది టైగర్ పార్క్ చూద్దాం అనుకుంటారు కదా, దాని పరిధిలో నేను ఒకటి బెస్ట్ సజెస్ట్ చేస్తాను, ద మిలియన్ స్టోన్ పార్క్. ఇందులో అన్ని రకాల జంతువులు ఉంటాయి. ఇందులో మనం టైగర్తో కూడా ఫోటో తీయవచ్చు. ఈ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి జస్ట్ 500 బాట్స్ ఓన్లీ. జస్ట్ ఎంట్రీ ఫీజ్ 500 బాట్స్. అదే మీరు లోపల కనుక ఒక టైగర్తో ఫోటో దిగాలనుకుంటే 200 బాట్స్. జస్ట్ 200 బాట్స్. మనకు ఒక నార్మల్ కాపీ, ఫోటో కాపీ కూడా ఇస్తారు. అదే కనుక మీరు టైగర్ పార్క్లోకి వెళ్ళి టైగర్తో ఫోటో దిగాలనుకో అక్కడ 1500 బాట్స్. అంటే సైజెస్ బట్టి ఉంటాయి, పెద్దదైతే పెద్దది, చిన్నదైతే చిన్న టైగర్. ఆ సైజెస్ బట్టి ప్రైజెస్ అలా ఉంటాయి. సో నన్ను అడిగితే ద మిలియన్ స్టోన్ పార్క్లో టైగర్స్ ఉంటాయి, రెండు టైగర్, వైట్ టైగర్ ఉంటుంది, నా బెంగాల్ టైగర్లో ఇంకో టైగర్ కూడా ఉంటుంది. సో ఆ టైగర్స్తో దిగాలంటే 200-300 బాట్స్ అంతే ఉంటుంది. జస్ట్ 300-200 బాట్స్. మీరు ఏదో ఒక టైగర్తో ఫోటో దిగొచ్చు అందులో. ఇదే బడ్జెట్లో అయిపోతుంది. ఇది టైగర్ పార్క్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పార్క్ వెళ్ళండి, ఇది బెస్ట్. అన్నీ ఉంటాయి ఇక్కడ, జిరాఫీలు ఉంటాయి, చాలా రకరకాల జంతువులు ఉంటాయి. నేనైతే బెస్ట్ సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇదే వెళ్ళండి. మీకు ఆల్మోస్ట్ అంతా ఒక 700 బాట్స్లో కంప్లీట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ టైగర్తో ఫోటో, వీడియో కూడా ఉంటుంది. మంచిగా ఫిజికల్ కాపీ కూడా ఇస్తారు, ఫిజికల్ ఫోటో సారీ. మీరు డైరెక్ట్గా పటాయాలో ల్యాండ్, బ్యాంకాక్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇదే వెళ్ళిపోండి. ఎందుకంటే క్యాబ్ దీనికే బుక్ చేసుకొని వెళ్ళిపోండి నలుగురు ఉంటే. ఒకవేళ మీరు నలుగురు లేరు అనుకుంటే బస్ తీసుకొని హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఈ పార్క్ వచ్చేసేయండి. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్, బెనాలా గెస్ట్ హౌస్. ఈ హోటల్ మొత్తం చాలా బాగుంది. పర్ హెడ్ 250 బాట్స్ అలా పడ్డాయి. అంటే ఇద్దరు కలిపి ఒక 500 బాట్, 550 బాట్స్ అలా అయింది. డే 1 నైట్ ఇక మీరు డైరెక్ట్ వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళిపోయి ఈ రూట్లోనే అన్నీ మనకు ఉంటాయి. అది పబ్స్ అండ్ ఎట్సెట్రా అదర్ యాక్టివిటీస్ ఇలా ఈ రూట్లోనే ఉంటాయి. ఇక్కడ మసాజ్ సెంటర్స్ కూడా ఉంటాయి. నియర్ బై బీచ్ రోడ్ అండ్ వాకింగ్ స్ట్రీట్ ఇక్కడే ఉంటాయి అన్నీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక సెవెన్ స్టోర్లో బ్రేక్ఫాస్ట్ చేసేయండి. డే 2లో మేము కోరల్ ఐలాండ్కి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. 250 బాట్స్ అప్ అండ్ డౌన్, అంటే మనకి వ్యాన్లో పికప్ చేసుకుంటే దాన్ని డ్రాప్ చేస్తుంది. ఈ ప్యాకేజ్లోనే మనకి స్పీడ్ బోట్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లంచ్ మధ్యాహ్నం పూట. కోరల్ ఐలాండ్కి డైరెక్ట్ స్పీడ్ బోట్లో అప్ అండ్ డౌన్ మనకి ఉంటుంది. ఇక అదర్ యాక్టివిటీస్కి అయితే మనం పే చేయాలి. ఇక్కడ ఆ యాక్టివిటీస్కి ఎంత అయితే నేను చెప్తాను క్లియర్గా. మీరైతే స్పీడ్ బోట్ దగ్గరికి అయితే ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వ్యాన్ మమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేసేసింది. స్పీడ్ బోట్ దగ్గరికి బై వాక్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇదైతే ఇదే మా స్పీడ్ బోట్. ఇదే మమ్మల్ని ఐలాండ్ దగ్గర తీసుకొని వెళ్తుంది. మళ్ళీ పికప్ కూడా ఇదే చేసుకుంటుంది మమ్మల్ని. ఈ వీడియో మా గైడ్ మమ్మల్ని అందరిని దగ్గర ఉండి తీసుకుంటుంది వచ్చి పోయేంత వరకు. ఐలాండ్ దగ్గర నియర్ యాక్టివిటీస్, వాటర్ రైడ్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పారాసైలింగ్ అవుతుంది. ఈ యాక్టివిటీస్ 2500 బాట్స్ ఎక్స్ట్రా. మళ్ళీ ఇందులో 4 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ యాక్టివిటీ పారాసైలింగ్, అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి జెట్ స్కై, అండ్ థర్డ్ యాక్టివిటీ బనానా రైడ్. ఈ 3 రైడ్లు చాలా బాగుంటాయి. ఈ 3 రైడ్స్ కన్నా నాకు స్కూబా డైవ్ అంటే అదే స్నోర్కెలింగ్, ఇది చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. 20 మినిట్స్ అండర్ వాటర్లో మనం ఫిషెస్కి మనం ఫీడ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది. అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మన దగ్గర చాలా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ 2500 బాట్స్లోనే ఇంక్లూడింగ్ ఇది కూడా ఉంటుంది విత్ ఆక్సిజన్. మనకి పక్కనే వాళ్ళు హెల్పర్స్ కూడా ఉంటారు, భయపడకండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. కోరల్ ఐలాండ్ పోయినప్పుడు ఇది మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేయాలి. అండ్ కోరల్ ఐలాండ్ ట్రిప్ అయిపోయిన నెక్స్ట్ డేనే అదే రోజు ఈవినింగ్ కూడా బుద్ధ స్టాచ్యూ చూడండి. ఇది ఫ్రీ ఎంట్రీ. నియర్ మనకి దగ్గరలోనే ఉంటే క్యాబ్ బుక్ చేసుకొని పోవచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. ఆఫ్టర్ దిస్ మీరు ఏమైనా మాల్కి వెళ్ళాలనుకుంటే 10/21 మాల్కి వెళ్ళండి. ఇక్కడ చాలా బాగుంటుంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఉంటాయి ప్రోడక్ట్స్ మీద. చూసుకొని షాపింగ్ చేయండి. మీరు కనుక పటాయాలో డిన్నర్ అండ్ లంచ్ ఇండియన్ ఫుడ్ కోసం చూస్తున్నారైతే ద బెస్ట్ రెస్టారెంట్ వచ్చేది మహాదేవ్ రెస్టారెంట్.
ఈ రెస్టారెంట్‌లో చాలా తక్కువ ప్రైస్. 200 బాట్స్ ఓన్లీ. ఓన్లీ వెజ్జే ఉంటది ఇక్కడ. కానీ చాలా బావుంటది. అన్‌లిమిటెడ్ రైస్ అండ్ రోటీ, కర్రీస్ ఏదంటే అది ఇక్కడ తినొచ్చు. కానీ చాలా బావుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. మేమైతే నైట్ డిన్నర్ ఇక్కడే చేసాం. మీకు నాన్ వెజ్ కావాలంటే దీని పక్కనే ఉన్నది 125 బాట్స్‌కి థాలి. అండ్ నాన్ వెజ్ థాలి 200 బాట్స్‌కైతే అన్‌లిమిటెడ్ చికెను అండ్ రైస్ అన్నీ అన్‌లిమిటెడ్ ఉంటది. చాలా వర్తబుల్ ఇక్కడైతే. ఈ 2 రెస్టారెంట్స్ పక్క పక్కనే ఉంటది. ఇక్కడే ట్రై చేయండి. లొకేషన్ నియర్ పటాయా సెంట్రల్ అండ్ వాకింగ్ స్ట్రీట్. డే 3 డైరెక్ట్‌గా బ్యాంకాక్ వెళ్ళిపోండి ఇక క్యాబ్ ఆర్ బస్. మేమైతే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. సఫారీ వరల్డ్‌కి. ఈచ్ పర్సన్ 1600 బాట్స్ అయింది. ఈ ప్యాకేజ్‌లో క్యాబ్ ఫెసిలిటీ పటాయా టు సఫారీ వరల్డ్. సఫారీ వరల్డ్ టికెట్ ఇంక్లూడింగ్ ఇందులోనే అండ్ ఫుడ్ కూడా ఇందులోనే లంచ్. అండ్ సఫారీ వరల్డ్ చూసిన తర్వాత మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అన్నీ ఇంక్లూడింగ్ ఇందులోనే 1600 బాట్స్. చాలా వర్తబుల్ ఇదైతే. సఫారీ వరల్డ్ చాలా అంటే చాలా బావుంటది. మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. 3-4 అవర్స్ వరకు ఇందులోనే సూపర్ ఉంటాయి. అన్ని షోస్ ఇందులోనే ఉంటాయి. షో టైమింగ్స్ వచ్చేసి స్క్రీన్ పైన చూడండి. ఒక్కొక్క షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితది. డాల్ఫిన్ షో, స్పై షో అండ్ అదర్ షోస్ చాలా ఉన్నాయి ఇంకా ఇందులో. ఫస్ట్ షో అయితే మంకీ షో బావుంటది. ఇది కామెడీగా ఉంటది. అండ్ సెకండ్ షో వచ్చేసి ఎలిఫెంట్ షో. ఎలిఫెంట్స్ చాలా అంటే ఈ షో కూడా చాలా అంటే చాలా బావుంటది. అండ్ థర్డ్ షో 5 అవర్ ఈ షో కూడా చాలా బావుంటది. అండ్ ఫోర్త్ షో వచ్చేసి డాల్ఫిన్ షో. ఇదైతే సూపర్ ఉంటది. చిన్న పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. డాల్ఫిన్ షో మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. డా ఈ షో అయిపోయిన వెంటనే మేమైతే లంచ్ చేసేసాం. లంచ్ కూడా చాలా అంటే చాలా బావుంటది. మన ఇండియన్‌కి సెపరేట్‌గా ఫుడ్ ఉంటది. ఏం టెన్షన్ పడకండి. ఫుడ్ కూడా చాలా బావుంటది. వర్తబుల్ అనుకోవచ్చు. నేనైతే వీడియో తీయలేదు మర్చిపోయాను అక్కడ ఫుడ్‌లో. దాని తర్వాత సఫారీ వరల్డ్. ఇదే మెయిన్ అండి సఫారీ వరల్డ్. మనం క్యాబ్‌లో మన ఓన్ క్యాబ్‌లో అంటే మనం రెంట్‌కొచ్చిన క్యాబ్‌లోనే ఇక్కడ జంతువుల్ని దగ్గరగా చూడొచ్చు. లైక్ టైగర్‌ని, లయన్‌ని ఇవన్నీ చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో. చాలా అంటే చాలా బావుంటది. అసలు మీరు సఫారీ వరల్డ్‌లో ఖచ్చితంగా రావాలి. 1600 బాట్స్ ఇంక్లూడింగ్ ఇన్ని ఫెసిలిటీస్ అంటే చాలా అంటే వర్త్. మీరు క్లూక్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు ఇలాంటి రైడ్స్. లేదా పటాయాలో చాలా వాటర్ యాక్టివిటీస్ సంబంధించిన ఇలాంటి యాక్టివిటీస్ సంబంధించినవన్నీ దొరుకుతాయి. ఇదే ప్రైస్‌లో మీరు అక్కడైనా బుక్ చేసుకోవచ్చు. సఫారీ వరల్డ్ ఫినిష్ చేసుకొని ఇక డైరెక్ట్‌గా మేము హోటల్‌కి చెక్ ఇన్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అదే రోజు ఈవినింగ్ మేము పక్కనున్న స్ట్రీట్ ఫుడ్‌కెళ్ళాం. చూడండి ఎన్ని రకాల పురుగులున్నాయో. అండ్ అదే రోజు నైట్ 7:45కి మేము డిన్నర్ క్రూజ్ బుక్ చేసుకున్నాం. ఇదే మా డిన్నర్ క్రూజ్ మెరిడియన్ క్రూజ్. ఈచ్ పర్సన్‌కి ₹1500 అయింది. ఐఎన్ఆర్‌లో బాట్స్‌లో బుక్ చేయలేదు మేము. ఇది మేము అగోడాలో బుక్ చేసాం. మెరిడియన్ క్రూజ్ 2 మేము బుక్ చేసుకుంది. ఇదే మేము బుక్ చేసుకున్న క్రూజు. అండ్ ఫుడ్ వచ్చేసి అసలు వరస్ట్ ఉందండి. చాలా అంటే చాలా వరస్ట్. మొత్తం చైనీస్ ఐటెమ్, థాయిలాండ్ ఐటెమ్స్ అసలు ఇండియన్ ఫుడ్డే లేదు. అండ్ ఇందులో డ్రింక్స్ కూడా కాదు. ఫుడ్ అయితే అన్‌లిమిటెడ్ ఎంత ఉంటే అంత తినొచ్చు గానీ, ఫుడ్ మాత్రం అస్సలు చెత్త అంటే చెత్త. అసలేం బాలే. ఖాళీ ఓన్లీ సలాడ్సే బాగున్నాయి. ఇగ అవే తిని మేము అడ్జస్ట్ అయిపోయాం. అసలు వరస్ట్ అంటే వరస్ట్ అంతే. నా లైఫ్‌లో ఇంత చెత్త డిన్నర్ ఎప్పుడు నేను తినలేదు. ఇక మీరు క్రూజ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ ఎంజాయ్ చేయండి. ఇదే మా క్రూజ్ మెరిడియన్ క్రూజ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ద గ్రాండ్ ప్లాజాస్‌కి వెళ్ళండి. ఇది 500 బాట్స్ ఓన్లీ. మేము ఇది చూద్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. ఎందుకంటే థాయిలాండ్ కింగ్ వస్తున్నాడని మమ్మల్ని ఆపేశారు. బ్యాంకాక్‌లో ఐకానిజం మాల్ చాలా బాగుంటది. దాన్ని విజిట్ చేయండి. అండ్ బ్యాంకాక్‌లో చాలా క్యాబ్ డ్రైవింగ్ బ్యాంకాక్‌లోని టాలెస్ట్ బిల్డింగ్ స్కై టవర్. ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. దీనికి 1000 బాట్ ఎంట్రీ ఫీజ్. దాని నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫ్లైట్ అయితే ఉంది. థాయిలాండ్ లోకల్ టైమ్ 10:30కి స్టార్ట్ అయితే ఇక్కడ అరౌండ్ 12:30కి అలా వచ్చేసాం. అంటే జర్నీ మొత్తం వచ్చేసి 3½ అవర్స్ అయితే ఉన్నది. ఫైనల్‌గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ 12:30-12:45 టైంలోకి. ఇదిగో మన బడ్జెట్ మొత్తం ప్లాన్ ఎస్టిమేషన్ ఎంత ఇందులో ఉంది చూసుకోండి. ఇండియన్ రూపీస్‌లో ఎంత అయినాయో, థాయ్ బాట్స్‌లో ఎంత అయినాయో మొత్తం క్యాలిక్యులేట్ చేశాను చూడండి. దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. చెప్పారు కదా బడ్జెట్ ఎంతెంతో మొత్తం 50,000 అయింది. ఇందులో మీకు నచ్చిన ప్లేసెస్ ఏమున్నా సరే తీసేసుకోవచ్చు. అప్పుడు బడ్జెట్ మిగులుతది. నేను వెళ్ళిన ప్లేసెస్ చెప్తున్నాను అంతే. బట్ మినిమమ్ మీరు థాయిలాండ్, బ్యాంకాక్ ఇది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ కవర్ చేయాలి. ప్లేసెస్ గనుక కవర్ చేయకపోతే వెళ్ళింది కూడా వేస్ట్ అయిపోతుంది నన్నడిగితే. వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేసెస్ కవర్ చేయండి. ఇంకా నేనే చాలా విషయాన్ని బాధపడతాను. నేను చెప్పిన బడ్జెట్‌లో షాపింగ్‌కి, ఇంకా అదర్ యాక్టివిటీస్‌కి పబ్స్, డ్రింక్స్ ఇంకా అవన్నీ నేను ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా అవన్నీ మీకు సెపరేట్ అయితే ఎక్స్‌ట్రా చెప్తున్నాను. 50,000-60,000 మినిమమ్ పక్కా. ఎక్కువలో తక్కువ 50,000-60,000 తీసుకొని రండి. అప్పుడే మీరు ఇక్కడ థాయిలాండ్, బ్యాంకాక్‌లో అన్నీ కవర్ చేయొచ్చు. ఎవరి మాటలు నమ్మకండి. ముందే చెప్తున్నాను. వచ్చి ఇక్కడ ఏం ఎంజాయ్ చేయలేరు. తక్కువ బడ్జెట్ తీసుకొనొస్తే అసలు ఏం ఎంజాయ్ చేయలేరు. సో, మినిమమ్ తక్కువలో తక్కువ 50,000-60,000 మీ బడ్జెట్
ఉండేలాగా చూసుకోండి అంతే. ఈ షాపింగ్ వచ్చేసి ఇందిరా స్క్వేర్‌లో చేయండి. ఇక్కడ చాలా తక్కువలో రేట్స్ ఉంటాయి. అసలు మన బడ్జెట్‌లో ఉంటాయి. ఇందిరా స్క్వేర్ షాపింగ్ మాల్‌లో మొత్తం మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. లేడీస్ గాని, చిన్న పిల్లలు గాని, అసలు మీకేం కావాలన్నా ఇక్కడ తక్కువలో దొరుకుతాయి. నేను బెస్ట్ సజెషన్ ఇదే. నేను వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు. నాకు టైం దొరకక నేను వీడియో తీయలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్. బ్యాంకాక్‌లో అయితే బెస్ట్ ప్లేస్ ఇదే. థాయిలాండ్‌లో నేను ఏమేం ప్లేసెస్ కవర్ చేశానో ఒక్కొక్కటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్టివ్‌గా ఉండండి. థాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.